హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోతుందండి మన యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేసి. అయితే రీసెంట్గా 2 డేస్ అవుతుందండి, మేము వాడపల్లి వెళ్ళాము. సండే వెళ్ళాము. అయితే నాకు అది వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం కుదరక నేను అప్లోడ్ చేయలేదు. సండే ఈవినింగ్ చూడండి, మరి రావులపాలెంలో ఎంత ట్రాఫిక్ ఉందంటే. ఇక్కడ క్రిస్టియన్స్కి సంబంధించింది ఏదో భారీ ర్యాలీ అయితే జరుగుతుందండి. ఈ ర్యాలీలో నుంచి మేము దానివల్ల అసలు ఫుల్ జనం అనమాట మొత్తం. ఇంకా అక్కడ నుంచి తప్పించుకుని వచ్చేసాం వాడపల్లి. అసలు ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి అసలు ఇదంతా నేనైతే చూడలేదండి. ఎందుకంటే మొక్కులు ప్రాసెస్ అనేది మేము ఇప్పుడు వరకు రాలేదు. మా అబ్బాయి కత్తిర్లు మొక్కున్నాడని చెప్పి వచ్చాము. ప్రశాంతంగా 3 కత్తిర్లు ఇచ్చాడు. అలాగే ఇంకా గోదావరి దగ్గరికి వచ్చి అక్కడ స్నానం చేసి ప్రశాంతంగా. కానీ ఇంత బాగా డెవలప్ అవుతుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. మేము వచ్చినప్పుడు అయితే అసలు చాలా సింపుల్గా మన ఊర్లో రామాలయాలు అవి ఎలా ఉంటాయో అలా ఉండేదండి వాడపల్లి. అలాంటి వాడపల్లి ఈరోజు అసలు ఊహించినంతగా అభివృద్ధి చెందింది. అది చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ చూసారు ఎంత ఖాళీగా ఉన్నాయో. టైం వచ్చి 6:30 అలా అవుతుంది. అసలు ఎంత ఖాళీగా ఉన్నాయో చూడండి. ఇది లోపలండి. మేము ఇంతకుముందు లోపల ఇలాగే ప్రదక్షిణాలు, నేను చాలా వీడియోల్లో వాడపల్లి వీడియోలో అదే చెప్పాను. మేము లోపలే ప్రదక్షిణాలు చేసేవాళ్ళం అండి, 7 ప్రదక్షిణాలు అని. చూసారా ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. నాకైతే చాలా బాగా అనిపించింది. స్వామివారిని కూడా చాలా అంటే చాలా బాగా దర్శనం చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఖాళీ టైంలో వాడపల్లి ఎంత ఫ్రీగా ఉంటుందో మీరు కూడా చూస్తారు అని ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను. మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. మీ గోదావరి అమ్మాయి.